అంటే ఈ పాలిటిక్స్ బంద్ చేసి మంచిగా సినిమాలలో ఏమైనా రోల్స్ చేయొచ్చు కదా. యాక్టింగ్ నాకు రాదన్న. చేస్తారు కదా రీల్స్ లో. నాకు యాక్టింగ్ రాదు. అది రీల్స్ లో చేసి రీల్స్ లో చేసేది యాక్టింగ్ కాదు, నా నిజం మాట్లాడతాను. నేను నిజంగా recent గా- మనసులో ఉన్న బాధని వ్యక్తం చేస్తాను. నేను రీసెంట్ గా కొన్ని రీల్స్ మీ చూస్తుంటా రెగ్యులర్ గా. అది డబ్బులు అడిగిండ్రు. అవును. ఎందుకు? ఏ సందర్భం అది? దోమల విషయంలో, దోమల విషయంలో. ఎందుకు అట్లా? దేని గురించి? స్పెషల్ ఆఫీసర్స్ పాలన అని చెప్పిండ్రు. 99 రోజులలో స్పెషల్ ఆఫీసర్స్ పాలన అంతకు ముందు లేనట్టుగా మంచి చేసి చూపిస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కార్పొరేటర్లుగా మా టర్మ్ అయిపోయింది, మళ్ళీ ఆఫీసర్లు పని చేయాలి కదా. ఫాగింగ్ చేయాలి, యాంటీ లార్వా కెమికల్స్ అవన్నీ కొట్టాలి, ఇంటింటికి తిరగాలి, చెరువులు అవన్నీ ఉంటే మన ప్రక్షాళన చేయాలి, చెత్త చెదారం ఎత్తాలి. మళ్ళీ ఆ పనులు కూడా చేయకపోతే ఏం చేస్తారని పోయి అడిగినాము. అడిగితే డబ్బులు లేవు మేడం అని అన్నారు. ఎందుకంటే డివిజన్లు అన్ని డివైడ్ చేసిండ్రు, ఇక్కడున్న ఆఫీసర్లను తీసుకుపోయి ఆడేసిండ్రు, ఇంజనీర్లను తీసుకొచ్చి ఎంటమాలజీలు వేసిండ్రు. మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏం చదువుకున్నారో ఏమో, వాళ్ళకి ఎంత కెమికల్ కలపాలో తెలియదు, ఎంత పొగ రావాలో తెలియదు, ఎంత డీజిల్ కలపాలో తెలియదు, మేము ఏం చేస్తాం మేడం అని అన్నారు వాళ్ళు. మళ్ళీ ఎందుకండి ఏమీ లేకపోతే ఎట్లా, ప్రజలు ఏం చేస్తారు అని అంటే ఏం చేస్తాం మేడం మేము అని అన్నారు. ఇక కనీసం అడుక్కోనన్నా మచ్చర్దాన్ కొనిస్తే సిగ్గన్న వస్తుంది అని చెప్పి మచ్చర్దాన్ కొనిచ్చినాం. ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నా నేను, అంటే అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర డబ్బులు లేవా? మీరే ఇవ్వచ్చు కదా. ఏమంటానంటానా, దాన దండోపాధి. ఏమంటే ఒకసారి కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత వినతి పత్రాలు ఇవ్వాలి. వినతి పత్రాలు ఇస్తే వాళ్ళకి ఆఫీసర్లకు, అరే మాకు ఒక వినతి పత్రం ఇచ్చిండ్రు, దానికి తగ్గట్టుగా మేము పరిష్కారం చేయాలి అని చెప్పి వాళ్ళకు ఉండాలి చలనం. దాని తర్వాత వాళ్ళు వింటలేరంటే మేయర్ దగ్గరికి పోవాలి, వాళ్ళు వింటలేరంటే మున్సిపల్ శాఖ మంత్రి వారికి ఇచ్చుకుంటూ పోవాలి. ఇస్తనే ఉన్నాం పేపర్ల మీద పేపర్లు. మేము ఇచ్చిన పేపర్లతో వాళ్ళు ఒక ఖజానా నింపుకోవచ్చు, అన్ని పేపర్లు ఇచ్చినాం. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడితే చలనం ఎట్లుండదో వాళ్ళు కూడా చలనం లేకుండా ఉండదు. సరే వీళ్ళకి సిగ్గు రావాలి అని అంటే ఒకసారి దున్నపోతుని తీసుకుపోదామని చెప్పి దున్నపోతుని కూడా తీసుకుపోయినాం GHMC ఆఫీస్. అయినా కూడా చలనం లేదు. ఇక ఏం చేస్తాం? సిగ్గు రావాలి అని అంటే కనీసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కాదన్న, ఒక PR టీమ్ ఉంటది, చెప్తారు వాళ్ళు. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకి యాపిల్ అని చెప్తుండే టీచర్. APPLE యాపిల్ అని చెప్పి పలకా బల్పం ఇచ్చి దిద్దిపిస్తుండే. దాని బదులు ఒక టీచర్ చేతుల యాపిల్ పండుని పట్టుకొచ్చి దీన్ని యాపిల్ అంటారు బెటా, ఇది యాపిల్ ఎర్రగా ఉంటది, తీయగా ఉంటది, జ్యూసీగా ఉంటది, ఇది APPLE యాపిల్ అని అంటే వాళ్ళకి ఎక్కువ గుర్తుంటది. కార్టూన్సే గానీ లేకపోతే కామిక్ బుక్సే గానీ పిక్టోరియల్ అంటాం. సో ఇలా చేస్తే కొంచెం ప్రజలకి అర్థమవుతుంది, ప్రజలతో పాటు వాళ్ళకు కూడా కొంచెం సిగ్గొస్తుంది. ఇట్లా చెయ్యండి మేడం అని చెప్తారు. ఇక కొంత మా PR టీము అప్పుడప్పుడు కొన్ని రిజెక్ట్ చేస్తాము, అప్పుడప్పుడు చేస్తాం. ఇదంతా రాజకీయంలో పనికొస్తుందా మీకు? రాజకీయంలో ఇది పనికి రాదు అని ఎందుకు ఉంటదన్న? రాజకీయం అంటే ఇట్లనే చేయాలి అని కూడా కాదు కదా. ఇప్పుడు ఇలా జెన్జీ ఇదంతా ప్రపంచం, వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా మార్చుకోవాలి కదా. ఒకప్పుడు ఏమో రాజకీయాలు అనంటే రాజకీయ నాయకుడు ఒక పెద్ద మనిషి ఏం చేస్తుండే అని అంటే ఒక రచ్చబండ దగ్గర కూర్చొని ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మాట్లాడి వాళ్ళందరితోటి చర్చించి మళ్ళీ అవన్నీ తీసుకుపోయి పెద్ద అధికారులకు అవి చెప్తుండే. రానున్న కాలం మారుతా ఉంది, ఫోన్లలోనే ఎక్కువ సమయంలో ఉన్నాం కాబట్టి ఫోన్ల త్రూనే రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి తగ్గట్టుగా చేస్తున్నాం. ఒకప్పుడు ఎడ్ల బండిలో తిరుగుతున్నాం, ఇవాళ ఏరోప్లేన్లలో తిరుగుతున్నాం. కానీ అంటే ఇవన్నీ చేయడం వల్ల అంటే ఆకుల శివ అని ఒక కార్పొరేటర్ పదవికి వన్నె తెచ్చినట్ట మచ్చ తెచ్చినట్ట? నేను మచ్చ తెచ్చినానని నేనేం అనుకోవట్లేదు అన్న, మచ్చ తెచ్చినానని నేను అనుకోవట్లేదు. ఈ రోజు రీల్స్ చెయ్యొద్దు అని అంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు. ఈ రోజు ఫేస్బుక్ మీరు కొన్ని అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఒక సబ్జెక్ట్ సంబంధించి టీవీలో పెట్టి ఇటువంటి టీవీలో పెట్టి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన వీడియోలు కానీ ఫోటోలు కానీ పెట్టి చేస్తారు, వర్తిగా అనిపిస్తుంది. కానీ బర్రెలను తీసుకొచ్చుడు, గొర్రెలను తీసుకొచ్చుడు, లేకపోతే అన్నము, లేకపోతే రకరకాల వింత చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి టార్గెట్ లో అందరినీ రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక మైథలాజికల్ సినిమా తీసినాం, అది ఉట్టి కొంతమందికి మాత్రమే నచ్చుతుంది. యాక్షన్ సినిమా తీస్తే కొంతమందికే నచ్చుతుంది. నేను ఇదే స్టైల్లో ఉంటానంటే అదే ఉంటది. మీరు కార్పొరేటర్ శ్రీవాణి అన్నారు, మిమ్మల్ని రీల్స్ శ్రీవాణి అని అంటారు. తప్పేముందన్న, రీల్స్ చేస్తే తప్పేందుకు అవుతుంది? నేను అదే చెప్పిన. ఇలా నేను కోర్టుకి పోయి వచ్చినానన్న, 16 కేసులు అయినాయి నా మీద. రీల్స్ చేస్తే 16 కేసులు కావన్నా, మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే 16 కేసులు కావు, ఉట్టి చేతులు కట్టుకొని అధికార పార్టీ రాగానే దండం పెడితే 16 కేసులు కావు, తప్పైనా నోరు మూసుకొని వాళ్ళు ఏది చెప్తే అది అధికారుల చేతులు కలిపితే 16 కేసులు కావు, పోరాడినా ఎదిరించినా కాబట్టి 16 కేసులు అయినాయి.
వాళ్ళని ప్రశ్నించిన కాబట్టే 16 కేసులైనాయి. నా విధంగా నేను ప్రశ్నించిన, ఒక రకంగా వినతి పత్రాలు ఇచ్చిన, తర్వాత పోయి ఎదురించిన, ధర్నాలు చేసిన, ఇది కాకపోతే రీల్స్ రూపంలో కూడా ఏంది మీ చేసి ఎజెండా చెప్పిన. ఏంది మరి? నా ఎజెండా ప్రజాసేవనేనన్నా. నేను అంటే కార్పొరేటర్ ఎమ్మెల్యే కావాలి అట్లా ఏమన్నా కోరికలు పెట్టుకుంటారా ఏంది? కోరికలు పెట్టుకున్నారా అని అంటే, ఇవాళ ఒక మేనేజర్ స్థాయిలో ఉంటే రేపు CEO కావాలి, కంపెనీనే కొనుక్కోవాలి అన్నట్టుగా కష్టపడతామన్న. కష్టే ఫలి. ఒకవేళ నేను కష్టం చేసిన దానికి నాకు ఫలితం దక్కాలి అని అంటే నా పార్టీ అధిష్టానం అంటే నిర్ణయిస్తుంది. రీల్స్ చేసే వాళ్ళని ఒక ఎమ్మెల్యే స్థాయిగా చూస్తారా పబ్లిక్? నేను ఒకటి ఏమంటున్నా అంటే అన్నయ్య, అలా రీల్స్ అంటే నేను డాన్సులు చేసి రీల్స్ చేస్తలేను, వంటలు చేసుకుంటా రీల్స్ చేస్తలేను, వంటలు కూడా చేశారు, నేను పాటలు పాడుకుంటా రీల్స్ వంటలు చేస్తలేను. కూడా చేశారు కదా గ్యాస్ అంటే సంబంధించిన దానికి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్రజలకు అర్థం కావాలంటే ఈ పొయ్యి ఇట్లా తయారైతుంది, ఈ పొయ్యిని ఇట్లా వాడాలి కాబట్టి అని చెప్పి రీల్స్ రూపంలో చేసినా మేము. కానీ రీల్సే తప్పు, రీల్సే చేయొద్దు అని అంటే మళ్ళీ అందరూ కలిసి acceptable కూర్చొని, ఉంటది. శివన్ నేను గారు నేను అంటాను ఏమంటున్నా? ఒక రాజ్యాంగం అందరూ కూర్చొని తీర్మానించవచ్చు కదన్నా. రాజకీయ నాయకుడు ఫేస్బుక్ లో రావాలి, వినతి పత్రం అందజేయాలి, గవి మాత్రమే పెట్టాలి, రీల్స్ పెట్టొద్దు. కేవలం ఖద్దరు బట్టలు వేసుకోవాలి, 10 కార్లు తిరగాలి, నేను ఇదే చేయొద్దు పెట్టొచ్చు అంటలేను, కదండి. చేయాలి కానీ అతిగా చేయొద్దు అంటున్నా నేను. అతిగా ఎవరు చేస్తారన్న? నేను ఇవాళ అదే అన్నా, ఒకవేళ నేను కేవలం రీల్సే చేస్తే నా మీద 16 కేసులు ఎందుకైనాయి అన్న? కేవలం కొంతమంది విమర్శించినట్టు మేకప్ వేసుకొని, లిప్స్టిక్ వేసుకొని, నేను ఇంట్లోనే కూర్చొని టీవీ వెనకాల పెట్టుకొని మాట్లాడితే ఇవాళ నాకు 16 కేసులు ఎందుకైనాయి? మళ్ళీ అందరికీ అవుతున్నాయి ఆ 16 కేసులు నా మీద ఎందుకైనాయి? సైబర్ క్రైమ్ ఎందుకనంటే పోరాడిన సైబర్ కేసులు కాబట్టి అయితే కదా లేదు, రోడ్ల మీద పోయి ధర్నాలు చేసినందుకు, అధికార పార్టీని నిలదీసినందుకు కేసులైనాయి. ఓకే. ఆ కేసులతోటి క్రిమినల్ కేసులు, మళ్ళీ ఉట్టి కేసులు కాదు. ఆ 16 కేసులకి నా పాస్పోర్ట్ గుంజుకున్నారు. నేను దేశం కూడా దాటిపోవద్దంట, ఏదో పెద్ద ఉగ్రవాదిని లాగా. నాకు కనీసం ఇన్సూరెన్స్ పాలసీ కూడా రాదంట. ఎందుకంటే నీ మీద 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా మేడం, ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము ఇవ్వమని అంటారు. ఏం పని చేస్తాం మనం? రీల్స్ చేసుకుంటే గివన్నీ ఎందుకైతే? అంతే కదా, లైకులు వస్తాయి అవొస్తాయి అని అనుకుంటాం కానీ రీల్స్ చేసే కేసులు ఎందుకైతే?